వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అభిజ్ఞా రెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, మై నేమ్ ఇస్ అభిజ్ఞా. ఐ మీ కాంటెంట్ రిలేటెడ్ టు లైఫ్ స్టైల్, ట్రావెల్, ఫుడ్ అండ్ వాట్ నాట్. సో కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్. నేను ఎందుకు ఇంతగా రెడీ అయినాను అని అనుకుంటున్నారా? ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు టెంపుల్ అనమాట. సో కార్తీక దీపం, శివాలయం, జ్యోతులు, దీపాలు వెలిగిస్తూ ఉంటారు కదా. సో అక్కడికి మేము వెళ్తున్నాము. కాబట్టి నాకు ఈ పర్టికులర్ రోజు అంటే చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి గుర్తు, ప్రతి పౌర్ణమికి అంటే కార్తీక మాసంలో ఇట్లా పౌర్ణమికి గుళ్ళో ఏం చేస్తారంటే పంచని ఏదో సంథింగ్ కాలుస్తారనమాట. దాంట్లో వచ్చే విభూది అదంతా కలెక్ట్ చేసుకుంటాము అండ్ చూడటానికి అసలు చాలా బాగుంటుంది. సో ఇప్పుడు కూడా మనం వెళ్ళబోతున్నాము. కాబట్టి నేనైతే ఫాస్ట్గా రెడీ అయిపోయినాను అనమాట. అమ్మ చెప్పింది 30 minutesలో కరెక్ట్గా నువ్వు రెడీగా ఉండాలా, లేకపోతే నేను తీసుకుపోను అని చెప్పేసి, ఎందుకంటే టైం అయితే ఉంది కదా అని చెప్పి. సో ఇప్పుడైతే టైం అరౌండ్ 6:45, 6:30 అట్లా అవుతూ ఉంటుంది. సో ఇంకా లేట్ లేకుండా ఫస్ట్ హెయిర్ వేసుకొని కిందికి వెళ్దాము. కిందికి వెళ్ళి కుంకుమ పెట్టుకుందాము. కుంకుమ పెట్టుకుంటేనే అసలు లుక్ కంప్లీట్ అయిపోతుంది, మొత్తం ట్రెడిషనల్ లుక్ అంతా. సో ఎనీవేస్ మనమైతే ఇంకా కిందికి వెళ్ళిపోదాం. అండ్ లుక్ అట్ మై రూమ్. నా రూమ్ అయితే నీట్గా సర్దుకున్నాను నేనైతే ఈరోజు. ఆల్రెడీ పొద్దున మా అమ్మతో ఫుల్గా దెబ్బలు పడినాయి అనమాట. అవి దెబ్బలు అంటే కొట్టలేదు, జస్ట్ తిట్టింది, బాగా తిట్టింది నన్ను. రూమ్ ఎప్పుడు చెత్త చేసుకుంటావు, అసలు నీకు కొంచెం కూడా మేనర్స్ లేదు, ఇది లేదు. సో అందుకే నేనైతే ఫాస్ట్గా మొత్తం రూమ్ అంతా కూడా సర్దుకున్నాను అనమాట. బట్ ఏం వేస్ తొందరగా మనం ఫస్ట్ కిందికి వెళ్దాం, ఓకేనా? హాయ్ మామ్, ఏం చేస్తున్నావు ఇప్పుడు? నేను రెడీ చేసి వచ్చి నిన్న వచ్చి ఏం చేస్తున్నావు అని అడుగుతాను నేను. ఇప్పుడు కార్తీక మాసం కదా, పౌర్ణమి కాబట్టి దీపాలు పెట్టడానికని శివాలయంకి వెళ్తున్నాం. శివాలయంకి వెళ్తున్నాం మనం ఇప్పుడు. అండ్ గుర్తుందో చిన్నప్పటి నుంచి ఎప్పుడు ప్రతిసారి వెళ్తాం కదా మనం ఈ దానికని చెప్పి, అది కూడా శివాలయంకే వెళ్తాం మనం ఎక్కువగా కదా. సో ఇప్పుడు ఏమేమి సర్దుకున్నామో ఏమో అన్నీ ప్యాక్ చేసినాం. ఇవా యా నేను లేట్ అయింది అయినో. సో పూలు లోపలన్నీ మొత్తం అమ్మ ఇక్కడ నుంచే ఏవో నిన్ననే తెప్పించుకుందాన్ని. ఫస్ట్ మనం దేవుడి గదికి వెళ్ళి ముక్కొని తర్వాత సర్వ విఘ్నో ప్రశాంత హే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే సరస్వతి భగవతి భారతి దేవి శ్రీ పూర్ణేండు బింబాండనం. ఏమో సో మనం ఇప్పుడు ఇవి తినకోకుండా ఇది తిందాం. దీంట్లో కారం ఉప్పు వేసుకొని తినొచ్చు, కానీ ఇది 2 రకాలుగా తింటారు. ఫస్ట్ ఇది కాల్చుకొని, సెకండ్ది ఉడకబెట్టుకొని. అమ్మ ఇప్పుడు ఉడకబెట్టింది వేసింది. అంటే వాళ్ళు ఎవరు తినిండారా? నేను ఆడియన్స్కి చెప్తున్నాను. ఏమైంది? ఓ అమ్మా బడ్డీ, వాట్ ద హెల్ బడ్డీ, చూడు ఎట్లా పడేసినావు. కర్రీ తీసుకో. ఏందట్లా? కర్రీ తీసుకో. ఇది కర్రీది తీసుకురా. చేసినావు ఎందుకు అట్లా చేసినావు? ఎందుకు అలా చేసినావు? చెప్పు, ఎందుకు చేసినావు? ఎందుకు? నేను గమ్ముకుండలే ఉండలేవా? నువ్వు ఉన్నావంటే అది భయపడుతున్నావు. అదే అట్లా చేస్తారు ఎవరన్నా. చేస్తావా అలా చేస్తావు. నువ్వు ప్రేమతో చేస్తున్నట్టుందాడా. చేస్తావా? మూతి నన్ను వేసి కొడతాది. నేను ఎలా చేసావు? ఎందుకు చెప్పు పలుకు. ఎందుకు చేసావు? చేసి అట్లా నంగి పడితే అవ్వదు. కొట్టకూడదా? నేను అల్లరి అయితే చేస్తాంటావు. కొట్టకూడదా? సేమ్ మనిషిలాగే ఉంది మా చిన్నపిల్ల. కొట్టకూడదు. అమ్మా ఎప్పుడు ఏదో ఒకటి ఆడ మట్టి తవ్వేస్తావు, ఈడ కారు గేదేస్తావు. ఏమనుకుంటున్నావు అసలు నువ్వు? వదిలేపెట్టేమంటావు నిన్ను? చెప్పు, వదిలేయమంటావా? బయట వదిలేసేదా? పలకవే మళ్ళీ పలకవే. ఓ అమ్మో, ఇంకా మనమైతే శివాలయానికి వచ్చేసామన్నమాట. అసలు చూస్తున్నారు కదా ఎంత బాగుంది, కన్నుల పండుగలాగా ఉంది కదా చూడడానికి. అసలు చాలా మంచిగా అనిపించింది మాకైతే. ఎందుకంటే నేను వచ్చింది ఆయుధ పూజ ఆ రోజు వచ్చా, రుద్రాభిషేకం అప్పుడు, మీకు గుర్తుంటే అది మనం ఫస్ట్ టైం కెమెరాలో బ్లాగ్ స్టార్ట్ చేసాం కదా. సో ఆ రోజు వచ్చాను, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే వస్తున్నా గుడికి. నార్మల్గా గుడికి కూడా మాకు ధ్వజస్తంభం పక్కనే దొరికింది ప్లేస్. సో అందుకే ఇంకా అమ్మ అక్కడ కూర్చొని ఇంకా నేను అమ్మ ఇద్దరం పూజ చేసామన్నమాట ఈసారి. నార్మల్గా అమ్మ చేస్తూ ఉంటుంది
చిన్నప్పుడు. అండ్ నేను ఐషేమో పక్కన కూర్చొని అమ్మాయి పూజ చేస్తూ ఉంటే మేము చూస్తూ ఉంటాం అనమాట చుట్టూరా అంతా. అండ్ మోరోవర్ ఎక్కువ ఏమంటారు అన్ని దీపాలన్నీ వెలిగిస్తూ ఉంటారు కాబట్టి అప్పుడు చిన్నప్పుడు దగ్గుతూ కంట్లో వాటర్ వస్తూ అలా ఉండేటివి. ఇప్పుడైతే మనకు భక్తి కాబట్టి ఇంకా మనం ఏం పట్టించుకోము, అవన్నీ ప్రశాంతంగా చేస్తూ ఉంటాము. సో అందుకే నేను కూడా ఫస్ట్ ముగ్గు పెట్టేసి దాని తర్వాత 365 డేస్ది మనం దీపం పెడతాం కదా, సో అది కూడా పెట్టేసాం అనమాట. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా బయటికి వెళ్దాము అనే టైంకి అయితే చాలా మంది పలకరించారనమాట మమ్మల్ని. ఫస్ట్ చూసారు మేము పూజ చేస్తున్నామని చెప్పేసి ఎవ్వరూ డిస్టర్బ్ చేయలేదు. అయిపోయిన తర్వాత ఇలా వచ్చి మేము మంచిగా మాట్లాడి అంతా మిమ్మల్ని కలిస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఏదో ఇంటి వాళ్ళలాగానే ఎలా ఉన్నారు అక్క, అమ్మ బాగుందా, బడ్డీ ఎలా ఉన్నాడు అని అడుగుతున్నారు ప్రతి ఒక్కరు, ఐషాక్ ఎలా ఉంది అని చెప్పి. సో ఐ రియలీ ఫెల్ట్ వెరీ 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 హ్యాపీ గైస్. హే గైస్, గుడ్ మార్నింగ్. పూజ అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐమ్ టాకింగ్ టు యూ గైస్ నౌ ఓన్లీ. అయితే ఇప్పుడు నేను ఏం చేశానంటే మీకు ఇది యూజ్ అవుతుందేమో నేను జస్ట్ చెప్తున్నా ఏంటంటే, వెయిట్ ఐ విల్ షో యూ గైస్. ఓకే ఓకే ఓకే, ఇక్కడ మీకు కనిపిస్తుందా వెనకాల? అది కావాలంటే మీరు లింక్ అని అడగండి, ఐ షేర్ యూ ద లింక్ ఆల్సో. మా అమ్మ ఆర్డర్ చేసింది. అసలు నాకు ఎంత మంచిగా యూజ్ అవుతా ఉందంటే, ఇదో ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. సో మీరు ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అంటే దీన్ని నేనైతే చూడండి నార్మల్గా ఇవి బట్టలు యూజ్ చేసుకునేది, అంటే క్లోత్స్ వేసుకునేది అవి వేసుకునేది. ఈవెన్ దో మా అమ్మ తిడుతుంది, బట్ స్టిల్ నేను జస్ట్ మీకు నా స్మార్ట్ హ్యాక్ చెప్తున్నాను అనమాట. బట్టలు వేసుకునేది అది, అంటే నార్మల్గా క్లోత్స్ అని ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం దీంట్లో నీట్గా సెగ్రిగేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ అక్కడ పెట్టినాము, బట్ ఇంకా కొన్ని ఎక్స్ట్రా మిగిలింటే అమ్మ ఏం చేసిందంటే కింద స్టోరేజ్లో పెట్టింది. స్టోరేజ్ బాక్స్ ఉంది ఇక్కడ నాకు, సో అక్కడ పెట్టింది అనమాట. నేనేమనుకున్నా, నేను ఎట్లా పడితే అట్లా చెత్త చెత్తగా మొత్తం అన్ని ఎక్కడ పడితే అక్కడ వేసేస్తూ ఉంటాను కాబట్టి ఇక్కడ నేను నా వైర్స్, తర్వాత నా ట్రైపాడ్ అండ్ ఎక్కువ ఛార్జింగ్ వైర్స్ అన్ని ఇక్కడ పెట్టుకుంటా. సో దట్ హ్యాండీగా ఉంటాయి కదా, అలా తీసుకొని అలా పెట్టేయచ్చు అని చెప్పి సో అట్లా పెట్టుకున్నాను అనమాట. మా అమ్మ అయితే, నువ్వు అసలు ఏం మనిషివి, నువ్వు అసలు నీకు కొంచెమన్నా తెలివి ఉందా, ఏమన్నా ఎవడన్నా అలా పెట్టుకుంటాడా దాన్ని, బికాస్ దట్ ఈస్ మెంట్ ఫర్ బట్టలు పెట్టుకునేకి దానికే కదా. బట్ నేను అలా వేసిన. అదే కాదు ఇంకొకటి, మీరు షాక్ అయ్యి షేక్ అవుతారు బయట. అది షో ఇక్కడ నా బెడ్ పక్కనే ఇక్కడ కూడా పెట్టుకున్నా. ఇది ఇంకొకటి అనమాట. దాంట్లో ఏం పెట్టుకున్నానంటే జస్ట్ అంటే స్టేషనరీ లాగా బుక్స్, తర్వాత పెన్స్. చూడండి ఎంత నీట్గా ఉందో అక్కడ సైడ్ అంతా. కెన్ మోర్ రూమ్ చూడంగానే ఇట్లా చూడంగానే వావ్ అన్నట్టు కనిపిస్తుంది. సో ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ వాట్ ఐ ఫౌండ్. ఇది ఎవరు ఎంతమంది పెట్టుకుంటారో నాకు తెలుసు. మా అమ్మ అయితే నన్ను తిట్టింది నిజంగానే చూసి, ఎవడన్నా అట్లా పెట్టుకుంటాడు అసలుకి, బట్టలు పెట్టుకునేది అది అట్లంతా పెట్టుకోకూడదు అని చెప్పి. బట్ స్టిల్ స్మార్ట్ హ్యాక్, స్మార్ట్ గర్ల్స్. ఓకే ఎనీవేస్, ఇంకా మనం ఫస్ట్ స్కిన్ కేర్ వేసుకుందాము, చాలా లేట్ అయిపోయింది. అండ్ ఆల్సో నా ఫేస్ కూడా చాలా డ్రై అయిపోయింది. సో నేను మొత్తం నా వీడియో అంతా రికార్డ్ చేసినాను స్కిన్ కేర్ గురించి, వాట్ ఐమ్ యూజింగ్ ఎవ్రీథింగ్ అంతా. ఈ పర్టికులర్ ఈ రోజు నేను ఏం యూజ్ చేసినాను అని చెప్పి మొత్తం అంతా లిటరల్ అంతా నేను రికార్డ్ చేసినాను. బట్ దెన్ ఏమైందంటే సడన్గా వాట్ యూ సే బ్యాటరీ లో ఉందని చెప్పేసి ఐ హ్యాడ్ టు పుట్ ఇట్ దేర్. సో ఏం చేస్తాం, ఐ మీన్ స్కిన్ చూడండి ఎంత క్లియర్ ఉందో. ఏదైనా పండగలు, లేకపోతే ఏదైనా వెరీ ఇంపార్టెంట్ అకేషన్, ఆర్ ఏదైనా లైక్ వెరీ వెరీ బిజీ డే, ఆర్ ఏదైనా ఆ రోజు ఏదైనా నాకు చాలా ముఖ్యం ఉంది అన్నప్పుడు ఏదో ఒక పింపుల్ వస్తుంది. ఆ రోజు నాకు చాలా ఇంపార్టెంట్. ఆ రోజు ఎక్కడో పింపుల్ వచ్చింది, ఇక్కడ చూడండి మార్క్లా ఉండిపోయింది. అది దాన్ని ఏం చేయలే. ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేశారు ఎప్పుడైనా, చాలామంది అంటారు ఇట్లా మనం దాన్ని ప్రెషరైజ్ చేస్తేనే మనకు మార్క్స్గా ఉండిపోతాయని అంటారు. బట్ యు నో వాట్, మనం అలా చేయకపోయినా కూడా ఉంటాయి. అవి ఉండాలనుకుంటే ఉంటాయి, లేకపోవాలనుకుంటే లేవన్నమాట. ఎందుకంటే చాలాసార్లు మనం ఎప్పుడైనా అలా అన్నప్పుడు అవి ఉండవు, కానీ అలా అంటే మనం ఇట్లా గీరినప్పుడు ఉండవు. కానీ అలా అనుకోకుండా మనం చాలా జాగ్రత్తగా అక్కడ స్క్రాచ్ పడకూడదు అన్న చోటనే ఉంటాయి. సో విధి ఆడిన వింత నాటకం ఇది బేసికలీ. హాయ్ మామ్. హాయ్ పండు. వాట్సాప్, ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఫేస్బుక్ అని మాత్రం మనకు. ఫేస్బుక్ అంటే నేను వాట్సాప్ అన్నాను, నేను ఫేస్బుక్ అనొద్దు అని. అంటే నేనే ఇప్పుడు ఆ జోక్ని నీకు చెప్పి నేనే నవ్వించేలాగేస్తాను. ఓకే ఏంటని చేసేసావే అన్నీ సంగటి చేస్తా ఉన్నా. డాడీ స్నానం చేసే వచ్చేలోగా ఇది అయిపోతుంది. అంటే సంగటి నేను ప్రిపరేషన్ ప్రాసెస్ ఎప్పుడు చూపిలా. అంటే సంగటికి ప్రిపరేషన్ ప్రాసెస్ ఉంటుందా ఏదైనా? ఏం లే, అన్నం కదా ఎక్కువ ఉడకబెట్టుకోవాలా. అన్నం
అన్నము ఒక గ్లాస్ అనుకో, సంగటికి హాఫ్ గ్లాస్ బియ్యమే చాలు. ఓకే. కానీ ఎక్కువ వాటర్ వేసి బాగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఉడికిన తర్వాత చూపిస్తే ఇప్పుడు ఉడుకుతుంది కదా, దాంట్లో మనం రాగి పిండి వేసి కొంచెం సేపు మూత పెట్టినాము. ఆ రాగి పిండి ఆ అన్నం మొత్తం ఉడికిన తర్వాత మనము గెలుక్కోవాలి. గెలుక్కోవాలి, బాగా గుర్తు నువ్వు అంటా చేసుకొని మళ్ళా దానికి కొంచెం సేపు ఆవిరి మీద అట్లా పెట్టేసినాము. అదే మంట ఆ రోజు చూపించింది. పెట్టేసి ముద్దలు వేసి తినడమే. అందులోకి మునక్కాయ బేళ్ళ పులుసు. మునక్కాయల బేళ్ళ పులుసు అంటే సాంబార్ అనుకో, నీకు కందిపప్పు గాని శనగపప్పు కనిపించవు. మన చెట్టు మునక్కాయలే చెట్టుది. చాలా కొంచెం యాడ్ అవుతుంది, మనకు పప్పు తగులుతా ఉంటే బాగుంటుంది. నీకు ఇష్టమైన ప్రతి తాలింపుకి ఇష్టం కదా. ఇంకోటి ఏంటంటే నీకు ఎప్పుడు బట్టలు లేనట్టు ఎప్పుడు అదే వేసుకుంటావు నువ్వు. ఏంది బట్టలు చూడు, ఇది దాదాపుగా నేను 2-3 సార్లు చూసింటాను ఈ ఛానల్లోనే. 2-3 సార్లేనా? నేను ఇంకా ఎక్కువ. ఇది ఈరోజు నేను ఆల్రెడీ చెప్పాను, నాకు ఈరోజు చాలా కంఫర్టబుల్గా ఉండాలని ఉంది. అందుకే కంఫర్టబుల్గా ఉందని ఎప్పుడు వేసుకునేటివే వేసుకుంటారా? ఎప్పుడు చూడు మీ అక్క అంటే మేము చేస్తూనే ఉంటారు, వేలకు వేలు తగిలేస్తారు. కానీ ఆ అమ్మాయి అడిగినామనుకో, నా దగ్గర బట్టలే లేవంట. అడిగితే నా దగ్గర అంటే సపోజ్ ఆడపిల్లలందరూ ఇద్దేనా, నా దగ్గర బట్టలే లేవు అనడమేనా? బట్ట లేవని చెప్తాం, బట్ట అసలు ర్యాక్ కూడా పట్టనని బట్టలు కొంటారు, ఎప్పుడు కొంటారు. అమ్మాయి వచ్చిందనుకో ఎంచుకొని మరీ కొంటాది. అక్కకు 5 కొనిచ్చినావు, నాకు అంతకన్నా ఇంకో 2 జతలు ఎక్కువ కొనియాలా అనేసి 7-10 కొనుక్కొని పోతుంది. కానీ అమ్మాయి కొనిచ్చినావు కదా, నాకు కూడా కావాలని నువ్వు అడుగుతావు. కానీ లాస్ట్ చూస్తేనేమో వేసుకునేవి వేసుకుంటారు. అప్పుడు మనం వేసుకుంటాం, మనకి కొన్ని ఫేవరెట్స్ ఉంటాయి అనమాట. వేసుకుంటే మనకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నాకు అలా ఇది అనమాట. కాస్ట్లీగా ఎంతో హాఫ్ శారీస్ కానీ బాగా చుడీదార్స్ కొనిచ్చింట, కాస్ట్లీ కొనిచ్చింట. అవి ఒక్కసారి 1 టైం అటెంప్ట్ లాగా ఒక్కసారి అటు వేసుకుంటారు, ఇంక వేసుకోవడానికి. హాఫ్ శారీ వేసుకుని తిరుగు అంటది. హాఫ్ శారీసే కాదు, హాఫ్ శారీస్ వేసుకో, తప్పేముంది. గృహప్రవేశానికి ఎన్ని కుట్టించినాను, మళ్ళీ వేసుకొని కూడా వేసుకోదాన్ని. అంటే ఇప్పుడు నేను గృహప్రవేశంకి వేసినవి అది అలాంటివి వేసుకొని నేను ఇక్కడ ఇలా వచ్చి హాయ్ మా ఏం చేస్తాను అంటే మా అమ్మ ఇంకా ఆనందంకి అవధులు ఉండవేమో. అలా ఒకసారి మనం ట్రై చేయాలి. సడన్ గా షాక్ ఇవ్వాలి అమ్మకి, అమ్మ షాక్ అయిపోతుంది. అన్నామన్నా నేను కుట్టించిన కదా అవేది ఒకసారి ఇలాంటి వయసులో ఎన్నిసార్లు వేసుకుని మీకు అనిపిదా? నువ్వు ఇందాక చెమటది అలా అని నాకు తుడిచావు, నాకు అర్థమైంది. నాకు ఇది చెమట కాదు, వాటర్తో ఫేస్ వాష్ చేసుకున్నా. మా అమ్మలు మీ ఇంట్లో అమ్మలు కూడా అలానే అనుకుంటా. ఎందుకంటే నేను గమనించింది ఏం తెలుసా, బొట్టు ఒకటి పోకోకుండా మిగిలినంతా ఇట్లా మొహంకి కడుక్కుంటారు. ఓన్లీ ఫ్రెష్గా ఉండాలని ఇట్లా పోయేసి ఇట్లా కళ్ళకి ఇట్లా వేసి ఇట్లా వచ్చేస్తాను. అందుకు మా అమ్మ వాటరీగా ఉంటుంది, చెమట కాదు అది వాటరీ. బయట కొనుక్కోను. ఏంటి రాగి పిండి, రాగులు తెచ్చుకొని నేనే ఎప్పుడు కావాల్సింది అప్పుడు. ఇప్పుడు అయిపోయింది కాబట్టి నేను రోజు చేస్తున్నా సంగటి మరి, కాబట్టి అయిపోయిందని మిక్సీ కొట్టుకుంటున్నా. డాడీకి ఎగ్స్ అంట. మా డాడీ ఎగ్ రోజు ఉండాలి. గుడ్డుని తినండి, శక్తిని పెంచండి అనేది ఎంతమంది ఫాలో అవుతారో తెలియదు, కానీ మా డాడీ అయితే ఫాలో అవుతారు. నేను అంటే ఇష్టం అది ఎగ్ అంటే ఇష్టమే. కానీ నాకు ఈ బాయిల్డ్ ఎగ్ కూడా ఓకేగానే ఒకసారి అంతే తింటా, కానీ రోజు అదే తినాలంటే అలా కాదు. సో బాయిల్డ్ ఎగ్ కాకుండా కొంచెం ఫ్రై చేసినది, ఆమ్లెట్. సంగటే మా ఇంట్లో సంగటి అందరు తింటారు, మా అమ్మ ఫేవరెట్ సంగటి. బట్ నాకు కూడా కొంచెం ఇష్టం. ఇప్పటి నుంచి కండిషన్ అనమాట. మీ డాడీ పెట్టినాడు ఏమని, ప్రతిరోజు సంగటి ఉండాలి, ఓన్లీ సండే మాత్రమే రైస్ ఉండాలి. ఓకే, దట్స్ అ గుడ్ వన్. తింటాం, నో ప్రాబ్లం. కానీ దానికి కర్రీ ఏది ఉన్నది అనేది ఇంపార్టెంట్. ఈ ఏదైనా బాగుంటుంది. ఈ మాసం అయిపోయింది, కార్తీక మాసమే. శ్రావణ మాసం అది అక్కడ కదా, అది అయిపోయింది. శ్రావణ మాసం కాకుండా కార్తీక మాసం కదా ఇది. ఓకే, కార్తీక మాసం అయిపోయిన తర్వాత మనం రోజు నువ్వు రాగి సంగటిలోకి నాటుకోడి ఆర్ చికెన్ కర్రీ ఆర్ మటన్ కర్రీ అలా అయితే తింటా హ్యాపీగా. ఓకే అనుకుంటా. రోజు మటన్ కర్రీ తిన్నాను, చికెన్ కర్రీ అయితే నువ్వు రోజు పెట్టు నాకు, పొద్దున మధ్యాహ్నం రాత్రి పెట్టు తింటా. నాకు సంగటి బాగా ఇష్టము. ఓహా, నువ్వు దీనికి ఆన్సర్ చెప్పు. ఓకేనా నీకు? ఓకే, ఏముంది అయితే రోజు అది పెట్టి. మన ఇంట్లో హ్యాపీ ఎప్పుడు నాన్ వెజ్ ఎక్కువగా ఉంటారు, దాంతోపాటు సంగటే కదా చేసుకునేది. బిర్యానీ తినే బదులు సంగటి తింటాం అంతే కదా. అంటే రోజు తింటావు బిర్యానీ? తినవు కదా. రోజు తినండి, వీక్లీ వన్స్.
ఓకే, ఇప్పుడు మనం ఒక క్యూట్ పైని కలవబోతున్నాము అని అనుకోవద్దు. నేను ఇందాకైతే వాడికి ఒక సౌండ్ చేసిన అనమాట. సో వాడు దానికి వెరైటీ ఎక్స్ప్రెషన్ ఇచ్చినాడు. సో వి విల్ ట్రై ఇట్ అగైన్. ఓకే, బట్ కన్నా వాడైతే లిటరలీ ట్రామటైజ్ అయినట్టు చూస్తున్నాడు. ఏది నన్ను ప్రశాంతంగా ఉండనియదు అని. అంటే నేను ఇప్పుడు ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నా అంటే వాడిని ఇప్పుడు లంచ్ టైం అయిందనమాట. సో ఎందుకు ఎలా అయినా వాళ్ళు వేయాల్సిందే. సో అందుకే జస్ట్ ఇప్పుడు అలా అలా అన్నా. కానీ వాడి ఎక్స్ప్రెషన్ అంటే వాడి ఫీలింగ్ ఏం తెలుసా, ఈ పిల్లలు లేపుతుంది, ఈ పిల్లే జోజో అంటుంది. ఎట్లా పడుకుంటాం, నేను మనిషిని అనుకుంటాను కుక్కని అనుకుంటాను అన్నట్టు. పాపం వడ్డీ. ఓకే, ఇట్స్ ఓకే. నేను ఇప్పుడు ఏదో డాడీకి లోపల ఆఫీస్ రూమ్లో కావాలంటే ఐ కేమ్ హియర్. సో మనం అది తీసుకొని లోపలికి వెళ్దాం. లెట్స్ గో. సో ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చానో తెలుసా ద మోస్ట్ ఫేవరెట్ ప్లేస్కి వచ్చాను అనమాట. మా ఇల్లు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నేను చెట్టు కింద ఉన్నట్టుంది, కానీ చెట్టు కింద లేను, ఎండ పెడతా ఉంది. బట్ ఎనీవేస్ నేను నీట్గా మీకు అన్నీ చూపిస్తా, ఓకేనా? మా అమ్మ సపోటాస్ ఏమైనా ఫ్రూట్స్ వచ్చినాయేమో చూడిపో తీసుకోరా అని చెప్పింది. సో అందుకే ఇక్కడికి వచ్చినా అనమాట లంచ్ చేసినాక. అండ్ ఈ మధ్య ఏం చేస్తున్నా అంటే లంచ్ చేసిన తర్వాత ఒక 5 to 10 minutes అట్లా ఊరికే వాక్ చేస్తూ ఉన్నాను అనమాట. సో యాక్చువల్లీ ఇట్స్ ప్రూవన్ అనమాట, సరిగా ఏమంటారు మెటబాలిజం అంతా ఇంక్రీజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో అందుకోసం వచ్చినాను. అండ్ నేనైతే ఇప్పుడు లైక్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ సపోటా చెట్ల కింద అంటే చెట్టు కింద ఉన్నాను అనమాట. లాట్స్ అండ్ లాట్స్ అని ఎందుకన్నానో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, ఓకేనా? లిటరలీ ఈజీగా, వెరీ ఈజీగా 100-150 అట్లుంటాయి పైన. ఇక్కడంతా నేను చూపిస్తాను మీకు. ఊరికి అట్లట్లట్లట్లనే 50 ఉంటాయి. చూపిస్తాడండి. సీతమ్మ వాకిట్లో సపోటా చెట్టు అన్నట్టు 1 కౌంట్ చేయట్లేదు, జస్ట్ చూపిస్తాను అంతే. ఇక్కడ 0.5xలో పెడదాం, కొంచెం పెద్దగా అంతా అనిపిస్తుంది. ఇదిగోండి, ఇక్కడ 3 ఉన్నాయి కదా, ఇట్లే తిరుగుతా వచ్చామంటే ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ చూడండి అది పూత కూడా వచ్చింది. నాకు తెలిసి ఇప్పుడు పండు అయితే ఏవి లేవు, బట్ చాలా ఉన్నాయి సపోటాస్. ఇక్కడ చూడండి ఒకసారి. ఇంకా మాకు సపోటాస్కి దానిమ్మకి అసలు ఎటువంటి ప్రాబ్లమే ఉండదు, కానీ దానిమ్మలు కొంచెం లేట్ అవుతాయి అనమాట రావడం. బట్ సపోటాస్ అయితే వస్తాయి. ఇప్పుడు మా అమ్మ జస్ట్ చూడమని చెప్పి నేను వచ్చిన, మొత్తం మాడిపోతాను మెలమిల. సో తొందరగా మనం లోపల పోయి ఇంకా ఈవినింగ్ వద్దాం. అమ్మ ఇట్లా వాటర్ చేస్తుంది కాబట్టి ఈరోజు కొంచెం ఎండ వచ్చింది కాబట్టి అమ్మ వాటర్ పడుతుంది, లేకపోతే చూద్దాం ఏం కథ అయిందని. ఇంకా బడ్డీ కోసం ఫుడ్ తీసుకురావాలా. ఏం బడ్డీ తింటావా ఫుడ్? ఓ ఎన్పిటిఎల్ రిజల్ట్స్ వచ్చాయా? హాయ్. రేపు ఎగ్జామ్ ఉందా సెమ్మా? అదే కార్తీక దీపం కూడా వెలిగించావా? నువ్వు ఇంత ఏమంటారు ట్రెడిషనల్ భక్తురాలు ఎలా అయ్యా వైషు? నార్మల్గా ఎప్పుడు నేను అమ్మ వెలిగిస్తూ ఉంటాము, నువ్వేమో ఆహా నాకు నిద్ర వస్తుంది లేదంటే నేను కూర్చొని ఉంటా అని చెప్పి చెయ్యవు. ఇప్పుడు బాగానే చేస్తున్నావే. ఎప్పుడు తినేదాన్ని. హాయ్ చెప్పు. హాయ్ గాయ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నా. గుడ్ ఈవినింగ్ గాయ్స్. అండ్ మనం బయటికి వెళ్దాము. ఒక అందమైన చందమైన బాబు చూస్తున్నాడు మనల్ని. వడ్డీ కన్నులు తోక చూడండి. వాకింగ్కి వెళ్ళావా? ఇప్పుడే వాకింగ్కి వెళ్ళేసి వచ్చావా నాన్న? అమ్మో హాయ్. వాకింగ్కి వెళ్ళావా? మంచిగా వాకింగ్ సూపర్గా. సూపర్ బంగారం. వర్షం పడేలా ఉంది క్లైమేట్ అంతా కదా బడ్డీ? కదా ఏంది కెమెరా ఇది కొత్తగా చూస్తున్నాడు.
బర్త్డేలు నా చిట్టి బాబు టింగ్. వాకింగ్కి వెళ్ళేసి ప్రశాంతంగా వచ్చి కూర్చున్నాడు ఇప్పుడు కదా బట్టి. బా ఎంత ప్రశాంతంగా ఉందో వర్షం. ఇది ఎందుకు కట్టేస్తామంటే ఇప్పుడు కాసేపు కూర్చుంటాడు, లేకపోతే గస పెడతాడనమాట. అదేందో అర్థం కాదు వీడికి. వీడి గురించి వీడికంటే మేమే ఎక్కువ కేర్ తీసుకుంటాం, వీడి గురించి వీడి అసలు కేరే తీసుకోడు. అదేందో అర్థం కాదు మరి. బా క్లైమేట్ చాలా బాగుంది. వెయిట్, ఐల్ ఫ్లిప్ ఇట్ అండ్ ఐల్ షో యూ గైస్. ఆల్సో గైస్ వెయిట్, ఈరోజంతా ఈ వీడియోలో అంతా కొంచెం నేను చింపిరిగానే ఉన్నాను బికాజ్ నాకు అదేందో టైం కుదరట్లా కాదు, నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు. హెయిర్ క్లీన్ చేసి హెయిర్ కోమ్ చేద్దాము అదంతా ఏం రాలే. అండ్ ఆల్సో మా నైట్ ఆయిల్ పెట్టి మా బాగా మసాజ్ చేస్తా. ఓ మా ఇది ఇట్లే పెట్టేసావు నువ్వు. పొమోగ్రానైట్స్ ఫ్రిడ్జ్లో పెట్టలా, ఏం కాదా. మా అమ్మ అయితే పొమోగ్రానైట్స్ అన్నిటినీ పీల్ చేసి ఇట్లా నీట్గా పెట్టింది ఫ్రిడ్జ్లో, అట్లే పెట్టింది ఫ్రిడ్జ్లో అంతే, ఇంకా తీయాల కదా, మర్చిపోయిందమ్మ. అండ్ దాంతో పాటి నేను చూపించాలనుకుంది ఏంటంటే ఇప్పుడు ఈవినింగ్ నేను ఎవ్రీడే ఈవినింగ్ ఇవి తింటా. ఇవి తినను జస్ట్ చూపిద్దామని నేను, నాకు గుర్తొచ్చింది అందుకే నేను కాఫీ ఐఎమ్ గోయింగ్ టు ఈట్ దిస్ అనమాట. ఎంత టేస్టీగా ఉంటాయంటే చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా హెల్తీ కూడా. అంటే దీంట్లో నువ్వులు, ఫ్లాక్ సీడ్స్, తర్వాత డ్రై ఫ్రూట్స్లో పిస్తా, బాదాం, తర్వాత ఇంకా నువ్వులు అంటే బెల్లం అండ్ ఇంకా ఏమన్నా అంతేనా, నువ్వులు ఎక్కువ ఉన్నాయి. అవన్నీ యాడ్ చేసి మొత్తం అమ్మ డ్రై ఫ్రూట్స్ లడ్డూని కాస్త ఎక్కువ నువ్వులు యాడ్ చేసి, నువ్వుల లడ్డూలో డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసి లడ్డు వేస్తుంది, ఇట్లా పెడుతుంది. నేను ఎవ్రీడే ఈవినింగ్ ప్రోటీన్ బార్ లాగా, ప్రోటీన్ లడ్డు లాగా తినేస్తాను అనమాట. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్స్, గుడ్ ఫ్యాట్స్, ఎవ్రీథింగ్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. యా దాట్స్ ట్రూ, వస్తుందంట మళ్ళీ. సో యా, అండ్ ఎన్పిటిఎల్ ఎగ్జామ్ ఎంతమంది రాసినారు మీలో? నాకు తెలిసి ఇప్పుడు మ్యాండేటరీ పెట్టినారు. నా టైంలో ఎన్పిటిఎల్ ఏం మ్యాండేటరీ కాదు, ఐషు బయటికి వెళ్ళి రాసినాడు ఎగ్జామ్, అది ఇప్పుడు మ్యాండేటరీ అయిపోయింది. థ్యాంక్స్. నీకు వాళ్ళు స్మెల్ నాకు నేను అంతేం పెద్ద ఫ్యాన్ కాదు కాఫీ అట్లంతా. కాఫీ ఇష్టమే కానీ నేను రోజు అసలు ఎప్పుడు తాగను. నేను ఈరోజు ఎందుకో క్లైమేట్ చూసేమో తాగాలనిపించింది. ముందు నాకు చెప్పింది, నేను కింద ఉంటా అనుకునిందంట, చెప్పినా మా అక్కకి అనింది. యా, కానీ ఆ అమ్మాయి ఏం ఎగ్జామ్? ఎన్పిటిఎల్ ఎగ్జామ్కి అమ్మాయి పాపం ఎన్పిటిఎల్ కాదు ఫస్ట్ నేషనల్. మీరు స్పీడ్గా చెప్పడంలో నాకు అర్థం అది చాలా కష్టపడి పొద్దున్నే 6కు వెళ్ళింది పాప. అసలు మా కాలేజ్ అయితే ఎక్కడో కర్ణాటక అంటారు కానీ, బెంగళూరు అంటారు కానీ, కర్ణాటక తమిళనాడు బార్డర్లో ఉంటుంది అనమాట మాది కాలేజ్. సో అక్కడ నుంచి సిటీలోకి వెళ్ళాలి. సిటీ అంటే ఏంటి, కోరమంగళ ఇక్కడ కాదు, ఇంకా దూరం పోవాలన్నమాట. ఐషుది ఇంకొంచెం పర్లే అనుకోవచ్చు, నాది అసలు ఎంత దూరం ఉండింది అప్పుడు. మార్నింగ్ ఎన్నికి నేను 5కి కదిలితే నేను ఎట్లుండిందంటే ఇంకా ఏదో మనం పునస్కారాలు అవి చేసేటప్పుడు పొద్దున్నే లేచి చేస్తారు చూడు, పునస్కారాలు ఏం మాడుతున్నాను అదే అంటే మార్నింగ్ గుళ్ళకి అట్లా లేస్తాను కదా, అట్లా లేచినా నేను రెడీ అయ్యి. పాపం ఐషు కూడా వచ్చింది. అయితే వచ్చి మేము పోయి ఆడ వాళ్ళు ఐషు వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు వచ్చారు. వాళ్ళిద్దరేమో థియేటర్లో ఉన్నారు, మూవీ థియేటర్లో. నువ్వే కూర్చోబెట్టినావు? నేను కూర్చోబెట్టినా అనమాట, టైం పాస్ అవుతుందని. నేను ఇంకా మొత్తం మూవీ అంటే నేను ఎగ్జామ్ అంతా రాసి తర్వాత మళ్ళీ ఆడిట్లో తెలుసా 3 గంటల ఎగ్జాము. 3 గంటల ఎగ్జామ్లో తొందరగా అయిపోతుంది అది. జస్ట్ సో చాలా ఈజీ, పెద్ద కష్టంగా ఏమి ఉండదు అనమాట. కాబట్టి ఏమో పెట్టేసి ఫెయిల్ అవుతారు. ఐషు వాళ్ళ సబ్జెక్ట్ వేరుంది, మా సబ్జెక్ట్ అప్పుడు ఈజీ సబ్జెక్ట్ పెట్టినారనమాట. ఒక టాప్ చేసుకోవాలి మనము, కానీ ఈసారి అందరూ ఒకటే ఉండింది అనమాట. సో అట్లా పోయి అది నాదైతే కరెక్ట్గా 1 అవర్లో అయిపోయింది ఎగ్జామ్. 1 అవర్ కూడా లేదు, 45-30 మినిట్స్ అయిపోయింది. కానీ 3 గంటలు ఉండాల్సిందే ఖచ్చితంగా, పంపరన్నమాట అట్లా బయటికి పోయకుండదు. అంతసేపు నాకైతే ఇట్లా నిద్రపోయినా నేను. ఇంకా వెళ్ళి దీపం మనం ఉసిరి చెట్టు దగ్గర పెట్టేసిద్దామా? లెట్స్ గో. రెడీ.
బాయ్. ఏంది హాయ్ ఉసిరి చెట్టు గారు. చరా 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 బడ్డీ. ఏ బడ్డీ, ఏ బడ్డీ, ఏ బడ్డీలు, చిట్టి బాబులు. బట్ నేను ఏమన్నా కూడా నవ్వుతాడు, అందుకే నాకు వాడు అంటే ఇష్టం కదా బడ్డీ. కార్తీక మాసంలో ఇష్టమైంది ఏంటంటే ఇట్లా దీపాలు పెడతా ఉంటాం, చాలా బాగుంటుంది ఇల్లంతా చూడడానికి, క్యూట్గా ఉంటుంది. ఓ నమః శివాయ. వెల్కమ్ టు కిచెన్లో ఉన్నటువంటి సుగంధ ద్రవ్యాలతో ఓకే. సో మసాలా దినుసులు లేకుండా చాలా ఈజీ, సింపుల్ అండ్ లైక్ వెరీ టేస్టీగా ఉండేటువంటి డిన్నర్ నేను చేయబోతున్నాను. మీకు వెనకాల అనేటివి ఏమైనా ఉంటే అవాయిడ్ చేసేయండి, ఎందుకంటే బడ్డీగా అడిగి తిని తరగలేదు, సో అందుకే వస్తున్నాడు వాడు. సో యా, అండ్ ఇప్పుడైతే మనకు కావాల్సిన పదార్థాలు బ్రెడ్ వచ్చేసి అలాంటిది ఇలాంటి బ్రెడ్ కాదు, మనం ఓన్లీ వీట్ బ్రెడ్ని యూజ్ చేస్తాం అనమాట, బికాజ్ వీఆర్ లైక్ వెరీ హెల్దీ. సో ఎందుకంటే నేను మా అమ్మకి రోజు శ్రమ పెట్టాలి అనుకోవట్లేదు, అండ్ మోర్ ఓవర్ మా అమ్మ వంట తిని బోర్ కొట్టేసింది నాకు, సో అందుకే లిటరల్లీ నేను అడుక్కున్నాను మా అమ్మని. ఓకే, మామూలుగా కాదు, యా. సో నేను అడుక్కున్నా మా అమ్మని, బట్ మా అమ్మ నేను చెయ్యను అనేసింది, గట్టిగా చెప్పేసింది. సో అందుకే నేను చేసుకోవాలి కాబట్టి నాకు ఆప్షన్ లేక నేను చేసుకుంటున్నాను. బట్ ఎనీవేస్ మనం చేస్తే ఇంకా దానికే రుచి రావాలి, అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట వంటకి డిష్కి. ఎగ్స్, దట్స్ ఇట్. అవి రెండే మనం కావాల్సిన పదార్థాలు, అండ్ హోమ్ మేడ్ గీ. ఓకేనా, మా అమ్మ చేసిన గీనే వాడితే బాగుస్తుంది, మంచిగా టేస్ట్. కానీ మీకు అందరికి అవ్వదు కాబట్టి నేను మా అమ్మ చేసింది చేస్తాను, మీరు మీ అమ్మ చేసింది వేసుకోండి. ఓకే, ఇప్పుడు మనకు ప్యాన్ కావాలి. మా అమ్మ అన్ని అసెంబుల్ చేస్తుంది, నేను ఏదో పెద్ద షెఫ్, మాస్టర్ షెఫ్ వచ్చినట్టు చిప్ 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 అని తిప్పుతా. బట్ ఎనీవేస్ మనం ఇక్కడ పెట్టేసి వి విల్ స్టార్ట్ అవర్ ప్రొసీజర్. ఓకే, మా అమ్మ చూడండి అక్కడ నుంచి క్యూట్గా ఇస్తుంది. ఓకే మమ్మీ, వేర్ ఈస్ ద తవా పాన్? ఇవి రోజు చెప్పినా కదా, రేపు మళ్ళీ మర్చిపోతావు చూడు. కింది వంగాల ఏందో అదేమంటారు, ఇది కోసం ఎత్తుకుంటాను మా అమ్మది. అక్కడే ఉంటుంది, ఐష్ అయితే కరెక్ట్ గా తీసుకుంటా. నీకెందుకంటే మర్చిపోతావు, నీవు ఆ దృష్టిలో పెట్టవు. నువ్వు ఎక్కడో ఇది కాదంట ప్యాన్, ఇది ప్యాన్ కాదా? అది కూడా అదే, కానీ నీకు ఈజీగా ఉండేది. బ్రెడ్స్ ఇలా నీట్గా ఓపెన్ చేసుకుంటాం. ఏంటి మా, నేను ఎప్పుడైతే ఆన్ చేశాను అప్పుడే అన్ని సౌండ్స్ వస్తున్నాయి, లాల్. సో గైజ్, ఇప్పుడు నేను చేసే ఒక బ్రెడ్ ఆమ్లెట్కి చూడండి ఎన్ని ఉన్నాయో. ఈడేమో కెమెరా పెట్టా, ఇక్కడేమో ఇళ్ళ పెట్టా. ఓ ఎస్ ఐ గాట్ ది సూపర్ పవర్ ఆల్సో. మా అమ్మ చేసినట్టే చేతితో తిప్పుతున్నా నేను. నాకు ఇప్పుడు వంట చేయడమే నార్మల్గా నేను ఎవరు ఎక్స్పెక్ట్ చేశారు బంగారం, నేను ఇప్పుడు ఇలా చేస్తాను. ఏం జారదు, ఎందుకు జరుగుతుంది? ఉడుంపట్టు లాంటి అభిజ్ఞ పట్టు అంటే అమ్మ రావాల్సిందే ఎప్పుడు. ఆహా, నాకు కన్ఫ్యూజింగ్ గా ఉంది చాలా. ఇలా ఉంటది నువ్వు మరి అందరూ ఏమనుకుంటా అంటే ఈ పిల్ల మరి సుకుమారి అనుకుంటారు. లేదు, ఇక్కడే దృష్టి పెడితే ఏం కాదు, పాపం ఆడబెట్టి ఆది పట్టుకొని. నేను ఏదో అందరి కోసం మంచిగా నేనేమనుకున్నా, అందరి కోసం మంచిగా ట్యూటోరియల్ చేద్దాము. బ్రెడ్ ఆమ్లెట్ నా సిగ్నేచర్ స్టైల్ నేను ఎలా వేసుకుంటా చూపిద్దాం అనుకున్నా. నాకు కన్ఫ్యూజన్ ఎక్కువ అయిపోయింది ఇక్కడ, అందుకే. అంతేగాని నాకేం వంట రాక, సుకుమారి అమెరికా నుంచి వచ్చిందా అవన్నీ చెప్పద్దు మీరు, ఓకేనా? సుకుమారి కాదు, కుమారి కాదు. స్టాండ్ మర్చిపోయినా గైస్, పైన ఉంది, నాకు పైన నుంచి కిందకి తెచ్చేకి నాకు బరువు. సో అందుకు నేను ఏం చేసిన, వెయిట్ చేస్తూ, నాకు అట్లా అలవాటు ఇష్టం అనమాట. సో అందుకు ఇట్లా నొక్కుతా అంటదాన్ని.
సో నేనేం చేసిన ఏదో చెప్తాను స్క్రాంబుల్ ఎగ్ తింటానన్నా నిన్న. ఏమో నేను ఒకటి యూట్యూబ్లో చూసిన, యూట్యూబ్ షార్ట్లో బ్రెడ్ తింటా అంటే నాకు ఆకలి వేసేసింది. అది అలా అయినా తినచ్చు. చూపిస్తా నా స్టైల్ ఎందుకు చూపిస్తా. నిన్న అలవాటు ఓన్లీ నిన్నే చూపిస్తాడు అది. అవునా? మా అమ్మని వేయమంటే ఎగ్ ఇట్లా వేస్తాడు, ఎవరన్నా రౌండ్ వేస్తారు. అబ్బా ఫ్లిప్ చేయడానికి కూడా కష్టంగా ఉన్నది. సిమ్లో పెట్టేసుకోవాలా, అంతే అయిపోయింది. చేసేయి. కొంగ కాడలేదు, నాకు అట్లా నచ్చదు మరి. ఆ వేడికి అది అయిపోతుంది మరీ మాడిపోతుంది. అంతే. ఆనియన్స్ టొమాటోస్ అవన్నీ పెట్టుకోవచ్చు కానీ నాకు ఇట్లానే ఇష్టం. అండ్ ఆల్సో బయట నేను చెప్తాను, ఇది వచ్చేసి మా అమ్మ చేసిన గీ అనమాట. స్మెల్ అయితే కొంచెం ఎంత దూరంలో ఉన్నా కూడా, మీరు వేరే చోటు ఉన్నా కూడా మీకు వస్తా ఉంటుంది. వస్తానని చెప్పండి. వస్తానని చెప్పాలా? ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది, అంత స్మెల్ కూడా చాలా బాగుంటుంది. సో నాకు అందరూ ఇంట్లో ఈ మధ్య చేసుకుంటారు, అందరూ హెల్దీకి తయారైపోయినారు. పెట్టా ఏం కాదు, ఆఫ్ చేసావు కాబట్టి. మడుచు ఇలాగ అట్లా పెట్టుకుంటావా? ఓ అభిజ్ఞా స్టైల్ అని, అందుకే ఏదో ఒకటి ఉండాలి కదా. మర్చిపోయినామ్మా, ఏం చేస్తాం దాన్ని, మర్చిపోయినాను. దాని మీద బ్రెడ్ మీద పెట్టేసి అంతే. అంతేనా? ఓకే. అసలు మన కెమెరా ఆన్ చేస్తే వంట విషయం వరకు అంటే ఇక్కడ వేడివేడిగా వస్తుంటది కదా, సో కన్ఫ్యూజింగ్ ఉంటుంది చాలా. హే గాయ్స్, హియర్ ఈస్ మై ఎగ్ ఆమ్లెట్. ఓకే, సో బడ్డీ ఎందుకు అరుస్తున్నాడు అని మాత్రం నన్ను అడగద్దు, ఎందుకంటే వాడికి కూడా తెలియదు వాడు ఎందుకు అరుస్తూ ఉంటాడు. బట్ చాలా కారంగా అంటే వేడివేడిగా ఉంది ఇది బ్రెడ్ ఆమ్లెట్. ఇన్ఫ్యాక్ట్ అలానే ఉండాలనుకోండి. సో నేను దీన్ని ఒక బైట్ తీసుకుందాం అనుకున్నా, చాలా కాలిపోతుంది. సో అందుకే నార్మల్ బ్రెడ్స్ తింటున్నా. హియర్ ఈజ్ అవర్ ఎగ్ ఆమ్లెట్. సింపుల్గా యమ్మీగా చాలా బాగుంటుంది. సో దాట్స్ మై డిన్నర్ అనమాట. టైం ఎంత అయింది తెలుసా మీకు? అక్కడ కనిపిస్తూ ఉంటే 6:30, 6:70 అట్లయితే ఉంది. 6:70 అన్నా కదా నేను, 6:50. యా, టైమ్ is 6:50 and I'm having my dinner. Rich in protein, healthy, tasty. సో నాకైతే టేస్ట్గా ఉంది ఇప్పుడు. సో హ్యాపీ మూడ్లో ఉన్నాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఐ హోప్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ మా బాయ్ చెప్పు. బాయ్ బాయ్ బాయ్.